ఎన్నైనా రావచ్చు. వచ్చినవన్నిటినీ మనం ఏం చేయాలా? ఆహ్వానించాలి. వస్తున్న పండుగలన్నిటినీ ఆహ్వానించాలి. పండగ దినము మనుషులకు ఏమిస్తుంది? సంతోషం. ఇలా సంతోషించటానికి ఈ పండగ వెనక ఎవరు కారకులు? బైబిల్ గ్రంథంలో చాలా రకాల పండుగలు ఉన్నాయండి. చాలా రకాలు పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు అన్నీ కూడా పాతకాలములో, ధర్మశాస్త్ర కాలములో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆచరించేవారు. కానీ ఆ పండుగలు ఇప్పుడు మనము ఆచరిస్తున్నామా? పర్ణశాల పండగ, పులియని రొట్టెల పండగ, గుడారాల పండగ, ఇంకా చాలా ఉన్నాయా? ఉన్నాయి. పస్కా పండగ, పెంతుకొస్తు పండగ. కానీ ఈ పండగల్ని మనం ఎవరూ కూడా ఆచరించట్లేదు. అయితే ఈ క్రిస్మస్ అన్నది పండగేనా? క్రిస్మస్ అన్నది పండగేనా అని బైబిల్ ఎక్కడ రాసి ఉందా? బైబిల్ చదివిన వాళ్ళు మీరు తెలియాలి కదా, మీకు నాకంటే తెలీదు. క్రిస్మస్ అంటామే తప్ప పండగ నాను రాయలేదు పండగ అలాగని. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం. క్రిస్మస్ అంటే మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించటము కదా. ఇవన్నీ బైబిల్లో ఉన్న సంగతులు, దేవుని బిడ్డ. కానీ పండుగలు ఎన్నొచ్చినా కానీ దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటంటే సర్వమానవాళ్ళందరూ కూడా సంతోషించాలి, ఆనందంగా ఉండాలి భూనివాసులందరూ అని దేవుడే దైవ సంకల్పముతో ఈ పండుగలన్నిటిని గురించి బైబిల్లో రాయించాడు. అలా చేశారు. ఆ పండుగ నాడు సంతోషంగా ప్రజలు ఆనందిస్తూ దేవుణ్ణి ఆరాధించేవారు. మరి ఈ రాత్రి మనము కూడా మన కొరకు వచ్చి వెళ్ళిన యేసయ్యను గురించి ఎక్కువగా ఆరాధన చేయాలి. ఆరాధన చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరికి ఆరాధన అంటే దేవునికి చెందే ఆరాధన. కాబట్టి అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. చాల్చవరి కూర్చో ఉన్నారు కదా, ఒక్క నిమిషం కూర్చోండి, లేచి నిలబడండి. కీర్తన గ్రంథం చూడు బాబు, కీర్తన గ్రంథం ఒక వచనం చదువుదాం. 6, 7 ఈ 2 వచనాలు చదువుకొని ఆమెను చెప్పేద్దాం. తర్వాత వాక్యంలోకి మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 40 అధ్యాయము 6వ వచనము 7వ వచనం, ఈ 2 వచనాలు చదవండి. గట్టిగా చెప్పాలి అందరూ. ఒకటి చెప్పిన తర్వాత అందరూ చెప్పేది కదా కీర్తన అంటే. చెప్పు రాజు, నువ్వు చెప్పు. బలులైనను నైవేద్యములైనను నువ్వు కోరట లేదు, నావు సవులు నిర్మించావు. దాన బలులైనను పాప పరిహార్థ బలైనను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఆమేన్ కదా.
ఇప్పుడు అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. నేను ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. సజీవుడవైన తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, సర్వంత్రయామి, ఆత్మస్వరూపి యేసయ్యా, నీ నామం పేరట ఈ ప్రార్థనలన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి ప్రభువా. మాకు కావలసిన నీ వర్తమానం వినిపించి మమ్మలను బలపరిచి, మమ్మలను ధైర్యపరిచి, మమ్మలను ఆశీర్వదించు నాయన. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ దీనిని కూడా నువ్వు జ్ఞాపనం చేసుకొని నీ ప్రజలతో కలిసి, నీ బిడ్డలతో కలిసి నేను కూడా నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. ఆలకించు, అంగీకరించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇక్కడ చెప్పండి, వందనాలు కదా. ఇప్పుడు మనం చదివిన ఈ కీర్తనల గ్రంథములో 40వ అధ్యాయము 7వ వచనములో ఉన్న మాట ఏమిటి అని అంటే, పుస్తకము చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను. ఎక్కడికి వచ్చేవయ్యా? పుస్తకము చుట్టలో అంటే బైబిలు గ్రంథములో, అనగా పాత నిబంధన గ్రంథము. ఎన్ని గ్రంథాలవి? 66. పాత నిబంధన గ్రంథము 39 గ్రంథాల పుస్తకం. ఈ 39 గ్రంథాలలో ఎవరిని గురించి రాయబడిందంట? ఏమండి? యేసు ప్రభుని గురించి రాశారంట. అమ్మా బాగునండ్రా, త్వరగా ముగించేస్తా, 10 గంటలకల్లా ముగించేయాల. పనికి పెద్ద పని ఉంది మనకి, ఆ పనిలో పాల్గొనాలి. అసలైంది అది, దేవునికి మహిమకరమైన పని, అది దేవుని చేత దీవించబడే పని, అది. ఆ పనిలోకి వెళ్ళిపోదాం అందరం, ఓకేనా? మాట్లాడలేదు ఎవరున్నా? ఓకేనా అంటే ఓకే అనాలా? అది ఏమండి, ఇప్పుడు 39 పుస్తకాలలో ఎవరి గురించి రాయబడింది అంటే, ఎవరెవరు రాశారంటే, ఏమండి ఎప్పుడు రాయబడిందంటే, క్రీస్తు పూర్వము కొన్ని వందలు, కొన్ని వేల సంవత్సరాల కాలము కిందట వ్రాయబడింది. రాసిన వెంటనే వచ్చేసాడా యేసు ప్రభువారంటే? లేదు. గ్రంథాలు రాసిన తర్వాత మరలా కొన్ని వందల సంవత్సరాలకి ఏమండి ఆయన అప్పుడు అక్కడి నుంచి వచ్చాడు. వచ్చినవాడు ఏమండి ఏమేమి చేసే వచ్చాడో మనం చూద్దామా? చూద్దాం. వచ్చినవాడు ఏమేమి చేసి వచ్చాడో చూడాలి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సంగతి. రాత్రి కొద్ది నిమిషాలైనా మంచి విషయాలు దేవుడు మనకి చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే యేసు ప్రభువారు ఇవాళ పుట్టాడనా మనకి? ఏం బాబు, ఇవాళ పుట్టలేదు. ఆయన ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరాల కాలం కిందట ఆయన భూమి మీద పుట్టాడు. కాకపోతే 2000 సంవత్సరాలు సంవత్సరం ఆయన జన్మదినాన్ని
వేడుకలు జరుపుకుంటున్నాం మనం కూడా. ఆ అవకాశం మనకు కూడా ఇచ్చాడు దేవుడు. అయితే నేను యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు సంగతులన్నీ ఇవన్నీ నేను చెప్తాయని మీరు ఆలోచించాలి. పుస్తకం చుట్టలో ఆయన గురించి రాశారంట. ఆ రాసిన ప్రకారముగా వచ్చాను అన్నాడు. ఆ వచ్చిన వాడు ఏం చేసి వచ్చాడంటే ఆ మాట చూద్దాం ఇప్పుడు, అసలైన మాట. సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం కదా. పూర్వకాలమందు, చూసారా, గమనిస్తున్నారా? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమ ఫలమైన దానిగా యెహోవా ఏం చేశాడంట? ఆయన్ని కలగజేశాడంట. అంటే కలగజేశాడంటే అర్థం ఏంటమ్మా? కలగజేశాడంటే తయారు చేశాడు, కలగజేశాడు అని చెప్తున్నాడు ఈయన. అయితే దేవుడైన యెహోవా అతన్ని ఏం చేశాడని చెప్పచ్చు మనం? కలగజేశాడంటే తయారు చేశాడు. నెంబర్ 1. తర్వాత అది బాబు, అనాది కాలము. ఎప్పుడు కాలం బాబు ఇది? అనాది కాలం అంటే పూర్వకాలము, గడిచిపోయిన కాలము, గతించిపోయిన కాలము గూర్చి దేవుడు ఏమండి తన కలగజేసిన ఆయన చెప్తున్న వాక్యం ఇది. పుస్తకము చుట్టలో రాయబడింది. నెంబర్ 1 అది. ఇప్పుడు రాయబడిన ప్రకారముగా ఎవరు కలగజేశారంటే దేవుడైన యెహోవా కలగజేశాడు. కలగజేసిన వాడికి ఏమి చెప్పి పంపిస్తున్నాడో ఈ భూమి మీదకి చూద్దామా? మొదలుకొని మొదట నుండి అదిగో 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 ఏమన్నాడమ్మా? భూమి ఉత్పత్తు అంటే ఏంటి? తయారు. గమనించారా? భూమి మీదకి హఠాత్తుగా వచ్చేయడం అనుకుంటున్నారా మీరు? నో నో నో. దేవుని యొక్క సముఖమందు కలగ చేయబడిన ఆయన ఏమి చేశాడంటే భూమి ఉత్పత్తి చేశాడు. ఆ తర్వాత మాట పూర్వము. చూసారా? ఆయనేమో కలగజేశాడని మొదటి మాట చెప్పాడు. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తున్నాడు? నియమించబడితిని అంటే రెడీ అయిపోయాను, సిద్ధం అయిపోయాను. ఎక్కడికి రావాలనుకుంటున్నాడు ఆయన అంటే ఇదిగో భూమి ఉత్పత్తి చేశాడు. ఈ భూమి ఈ లోకములోనికి రావటానికి ఆయన ఆదిలో దేవుని దగ్గర ఉన్నవాడు. ఆయన ఆలోచనలు ఇవన్నీ ఈ గ్రంథం ద్వారాగా మనకు బయలుపరచబడుతున్నాయి. అంటే అప్పుడు యేసుప్రభువారు ఈ లోకానికి రాకముందు ఈ వాక్యం అంతా, యేసుప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు చెప్పిన సంగతులు ఇవన్నీ. అందుకు ఇవన్నీ మనం తెలుసుకోవాలి, ఇవన్నీ మనము గ్రహించాలి. ఇవన్నిటి ద్వారాగా అప్పుడు ఈ ఉత్పత్తి అయిన ఈ భూమి మీదకి ఎవరు వచ్చారు అన్నది చూద్దాం తర్వాత మాట. తర్వాత మన చదివేప్పుడు ప్రవాహ జలములు లేనప్పుడు అంటే ప్రవాహ జలములు అంటే ఏంటి అర్థం ఏమా? ప్రవాహ జలములు అంటే ఏంటి బాబు? ప్రవాహం అంటే ఏంటి అర్థం? నీళ్ళు పారటమా? ప్రవాహం అంటే నీళ్ళు పారటం కదా. ఒడిగా అంటారు. అంటే ఏంటి అర్థము? అప్పటికి నదులు లేవు. అర్థమవుతుందా పాయింట్? నదులు లేవు. కాకపోతే సముద్రం ఉంటే ఉండొచ్చు, కానీ కాలువలుగా పారట్లేదు, చెరువులుగా అవ్వట్లేదు. ఏమండి? ఇదిగో అంటున్నాడు ఆయన, ప్రవాహ జలములు లేనప్పుడు దేవునికి స్తోత్ర. చూసారా? ఒకటి ఆయన కలగజేశాడు, 2 నియమించాడు, 3వ మాట ఏమన్నాడంటే నేను
పుట్టి తిని. ఎక్కడా? ఎక్కడ పుట్టాడని చెప్పొచ్చు మనం? భూమి మీదనా? కాదు కాదు కాదు, ఇంకా ఉంది, చాలా స్టోరీ ఉంది. ఇంకా దేవుని కార్యము ఇంకా చాలా ఉంది. ప్రియులారా, అర్థం చేసుకోండి ఈరోజు వాక్యాన్ని. అంటే ఈ లోకానికి రాకముందు యేసు ప్రభువారు ఏమి చేసి, ఏమి కలగ చేసి ఈ లోకానికి వచ్చాడు అన్న దాని మీద నేను మీకు చెప్పాలని నా హృదయంలో ప్రేరేపణ. ఏమండి, ఇవన్నీ నా అంతటా నాకు తెలియవండి. దేవుడు నాకు తెలియపరిచిన విషయాలు నేను మీకు చూపిస్తున్నా. నాకు ఏమి తెలియదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో కదండి. పుట్టి తిని అన్నాడు. ఇంకా తర్వాత మాట, పర్వతాలు లేనప్పుడంట, కొండలు పుట్టక మునుపంట, భూమిని మైదానములను చేయక మునుపంట, నేల మట్టిని రవ్వంతగా సృష్టింపబడక మునుపు. దేవునికి స్తోత్ర. ఈ సృష్టి అంతా ఏమండి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఏమున్నాయి? భూమి కనపడుతుంది, భూమిపైన పర్వతాలు కనపడుతున్నాయి, భూమిపైన నదులు కనపడుతున్నాయి, భూమి మీద చెరువులు కనపడుతున్నాయి. ఏమండి, భూమి మీద ఇప్పుడు లోకం అంటే సృష్టి యావత్తు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఆయన అదే అన్నాడు యోహాను సువార్తలో కదా, ఆయన లేకుండా ఏమీయూ కలగలేదు. ఎవరు లేకుండా? దేవుడు లేకుండా, యేసుప్రభు లేకుండా. యేసుప్రభు లేకుండా కలగలేదు. దేవుడు ఉండేవాడు. ఎలా ఉండేవాడు? ఏమండి, దేవుడు ఉండేవాడు. ఎలా ఉండేవాడు అని బాధికాండలో ఉంది ఆ మాట. ఎలా ఉండేవాడు అనుకుంటున్నారు? ఆత్మరూపములో అల్లాడుతూ ఉండేవాడంట దేవుడు కదా. దేవుడు ఆదిలో ఎలా ఉండేవాడంటమ్మా? ఆత్మరూపముగా అల్లాడుతూ ఉండేవాడంట. చీకటిలో అల్లాడుతూ ఉండేవాడంట. ఆ దేవుడు అప్పుడు కలగజేసుకున్నాడు తన కుమారుని. అక్కడ తయారు చేసుకున్నాడు కుమారుణ్ణి. అక్కడ పుట్టించాడు ఆయన్ని. ఆయన ఏం చేశాడంటే, భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, పర్వతాలు పుట్టినగాక, సముద్రాలు నదులు అన్నిటినీ కూడా దేవుడు కలుగజేశాడు. అప్పటికి ఆయనకి యేసు అని పేరు లేదు. ఎవరికి? యేసు అని పేరుందా? లేదు. అంటే దేవుని పక్కన కూర్చొని ఉన్నాడు కుమారుడు. అది పరలోక వైభవములో ఉన్నాడు, తేజస్సు మహిమలో ఉన్నాడు, దేవుని దగ్గర ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడు కుమారుడు కలిసి చక్కగా ఆడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడంట, బాబు, అయ్యా కుమారుడా, వెళ్తావా? వెళ్తాను, ఎక్కడికైనా సరే. కుమారుడి యొక్క బాధ్యత ఏంటి? చెప్పు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళమని వెళ్తా, ఏమి చేయమన్నా చేసి వస్తా. నువ్వు చెప్పాలే కానీ, నువ్వు ఆజ్ఞాపించాలే కానీ నేను ఏ లోకమైనా వెళ్ళటానికి రెడీ అని తండ్రితో అక్కడ సంభాషించుకుంటున్నారంట. ఏమండి, అక్కడ సంభాషించుకుంటున్నారు. అలా సంభాషించే దేవుడు ఏమండి ఈ లోకానికి లేక ఈ భూమి మీదకి రావటానికి ఆయన ఇష్టపడి తప్పనిసరిగా నేనే వెళ్ళవలసిన వాడిని అన్నట్లుగా ఆయన తండ్రి దగ్గర ఒప్పందం చేసుకున్నాడు, ఒడంబడిక చేసుకున్నాడు. ఏమండి 200 సంవత్సరాల కాలం కిందట ఈ లోకానికి యేసయ్య వచ్చాడు అని. ఇంతవరకు ఇది మనకు అర్థమైందంటేనా? అర్థం లేదా? ఏమండి అయితే ఇప్పుడు ఈ లోకానికి
అంటే పుస్తకపు చుట్టలో రాయబడిన ప్రకారము నేను వచ్చి తిని అన్న మాటను బట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, ఏ దేశం వచ్చాడు, ఏ ఊరు వచ్చాడు, ఏ గ్రామం వచ్చాడు అని బైబిల్లో మనం చూస్తే ఏమండి, ప్రపంచమంతా చాలా చాలా పెద్ద పెద్ద దేశాలతో విభజించబడి ఉంది. పూర్వకాలం మందు కొన్ని దేశాల పేర్లు మీకు తెలిసి చెప్పినట్టు అక్కడక్కడతా ఏమండి, ఐగుప్తి, బబులోను, అయిపోయి రెండేనా, యెరూషలేము కదా, సిరియా, ఇంకా చాలా. అంటే పూర్వకాలం మందున్న దేశాల్లో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, భూమి మీద పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. వాక్యము కాబట్టి, ఇది దైవ వాక్యము కాబట్టి రాత్రికాల సమయంలో మనం అందరం కూడా ఆలోచిస్తేనే ఇది అర్థమవుతుంది. ఏమండి, అయితే ఆయన తండ్రి దగ్గర నుండి రావటానికి ఇష్టపడిన యేసయ్య, ఈ లోకానికి రావటానికి ఇష్టపడిన ఆయన ఎక్కడ జన్మించాడని, ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడని, ఏ ప్రవక్తలు రాసిన మాటలను బట్టి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అంటే మనం ఆలోచించాలి. ఆ ప్రవక్తల పేర్లు కొన్ని మనకు తెలుసు. వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో ఫలానా చోట ఫలానా చోట ఫలానా వ్యక్తి రాబోతున్నాడు అని చెబుతున్నారు. ఆ మాట మీరు చూద్దాము. మత్తయి రాసిన సువార్తలో చూడండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. 2 వచనాలు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చాడు. ఒక రాజు, ఒక దేశాన్ని రాజు అండి, ఒక రాజు ప్రజల్ని, ప్రవక్తలను, సేవకులను అందరినీ, శాస్త్రవేత్తలు అందరినీ పిలిచేశాడు. ఈ దేని గురించి పిలిచాడు, ఎందుకు పిలిచాడు, పాయింట్ అర్థం చేసుకోండి. తర్వాత చదువు బాబు. క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడుగుతున్నాడు రాజు. ఏ దేశపు రాజు అయినా? ఏమండి, ఏ దేశపు రాజు అంటే యూదా దేశపు రాజు కదా. యూదా ఒక దేశం ఉందా? యూదా అనేది ఒక ప్రాంతం ఉందా? మరి మీరే కదా అన్నారు ఇప్పుడు. రాజు ఎవరంటే ఆయన హేరోదు, అవునా? హేరోదు ఏ దేశానికి రాజు? అవునండి, ఏ దేశానికి రాజు అంటే బైబిల్లో రాయబడిన మాట యూదా దేశపుకు రాజు అని అంటున్నారు కదా. సరే, దేశం గురించి మనకు వద్దు, కానీ రాజు మనకు ముఖ్యం. ఇప్పుడు ఎవరిని గురించి తెలుసుకోవటానికి రాజు ప్రయత్నం చేశాడు? ఏమండి, పరలోకములో నివసిస్తున్న ఆయన భూమి మీదకి వస్తున్నారని ప్రవక్తలు చెబుతున్నారు, భూమి మీదకి వస్తున్నాడని యాజకులు చెబుతున్నారు, భూమి మీదకి వచ్చేలాగని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి, భూమి మీదకి వస్తున్నాడు అలాగని వచ్చాడని ఇలాగ వాడు రాజు పిచ్చకపోతున్నాడు. ఏమండి, కాకపోతే ఎక్కడ పుడతాడో తెలియదు ఆయనకి, ఎక్కడ పుట్టాడో తెలియదు. రాజు అయితే మాత్రము తెలియని రాజు. ఎవరిని తెలుసుకోలేకపోయాడు? ఏమండి, ఇదిగో చూడండి, అడిగాను, అందుకు వారు బాగా తీసుకో, యూదయా బెత్లెహేములోనే. బాగా గమనించండి,
ఇప్పుడు ఆ శాస్త్రాలు తిరగేస్తే ఏమండి, రాసిన వ్యక్తులు చదవట్లేదు కానీ ఈ చదివారు మరొకరు, రాసిన వారు ఒకరు, చదివారు మరొకరు. ఇదిగో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ చదువుతూ ఏం చెబుతున్నారంటే, యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానిలో ఎంత మాత్రము అల్పమైన దానివు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును. దేవునికి స్తోత్రం. ఇది పట్టణమా ఏమ్మా? ఇదేమైనా దేశమా? ఇదేమైనా రాష్ట్రమా ఏమ్మా? వినండి వాక్యాన్ని. ఇది ఒక దేశము కాదు, ఇది ఒక రాష్ట్రము కాదు, ఇది ఒక జిల్లా కూడా కాదు. ఏది? బెత్లెహేము. బెత్లెహేము అంటే చాలా చాలా చిన్న గ్రామము. మీరు చదివిన వాక్యంలో చూస్తే అల్పమైన గ్రామము, స్వల్పమైన గ్రామము అయినప్పటికీ కూడా ఏమండి, దేశాలలో నుండి వెలివేయబడిన గ్రామము, రాష్ట్రాలలో నుండి వెలివేయబడిన గ్రామం అయినప్పటికి కూడా ఆ గ్రామములో నుండి ఎవరు రాబోతున్నాడంట? ఏమండి, ఇశ్రాయేలును నా ప్రజలను వేలబోయే అధిపతి వచ్చునని ప్రవక్త ద్వారాగా రాయబడి ఉందయా రాజుగారు. రాజు ఏ రోజు? ప్రవక్త రాశాడు. ఏమండి, పుస్తకము చుట్టలో రాయబడి ఉంది. ఇదిగో ఆ పుస్తకాలు మేము చదువుతూ ఉంటే, ఇదిగో యూదా బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, నీలో నుంచి వచ్చేవాడు గొప్పవాడని ఇదిగో ప్రవక్త గారు చెప్పాడండి ఈ మాట అని చెప్పారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు యూదా బెత్లెహేము గురించి చూద్దామా? ఏం బాబు, యూదా బెత్లెహేము కదా వస్తానని చెప్పారు. అంటే ఆ గ్రామంలో నుంచి ఎవరెవరు వచ్చారో చూద్దాం, ఆ ఊరిలో నుంచి ఎవరెవరు వస్తున్నారో చూద్దాం. అంటే యేసు ప్రభువారు పేరు పెట్టగా మునుపు ఏమండి, ఆయన కంటే ముందు ఎవరిని పంపించాడో, ఎవరెవరు నిలిచి కనబడుతున్నారో వాళ్ళందరినీ యేసు ప్రభువారికి సాదృశ్యంగా చేసుకొని తర్వాత ఆయన వచ్చినట్లుగా బైబిల్ చెబుతుంది కదా. బెత్లెహేము అనే గ్రామము ఎన్ని గ్రంథాల్లో ఉంది, ఎన్ని లేఖనాల్లో ఉంది, ఎన్ని పుస్తకాల్లో ఉందండి బెత్లెహేము అనే గ్రామము. అసలు బెత్లెహేము అనే గ్రామానికి అంత ముందు పేరుందా? ఎవరైనా గుర్తించారా? నో నో నో. బబులోను దేశం అంటున్నారు, ఐగుప్తు దేశం అంటున్నారు, ఏమండి యెరూషలేము ప్రాంతం అంటున్నారు, ఏమండి గలిలయ రాష్ట్రం అంటున్నారు అప్పుడు కాలంలో. కానీ ఈ గ్రామాన్ని గురించి ఎవడు కూడా ప్రస్తావించలేదు. అయితే దేవుడు ఈ స్వల్పమైన గ్రామాన్ని, ఈ అల్పమైన గ్రామాన్ని, ఏమండి ఎన్నిక లేని గ్రామాన్ని ఏమండి దేవుడు ఎంపిక చేసుకొని ఇదిగో ప్రపంచాన్ని, భూనివాసులందరినీ వేలబోయేవాడు అక్కడే నేను పుట్టిస్తాను, అక్కడికే పంపిస్తానని సర్వాధికారైన దేవుడు ఆ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ గ్రామం గురించి కొన్ని లేఖనాలు చూద్దాం. ఏమండి, కొన్ని లేఖనాలు చూద్దాం. మొట్టమొదట లేఖనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళండి. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళండి. 17వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. బెత్లెహేము వచ్చింది అక్కడ. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనస్తుడు ఉండెను. చెప్పండి దోస్తున్నా, ఎవరైనా యవనస్తుడు అంట. మరలా యూదా బెత్లెహేము ఎక్కడ కనబడుతుంది? ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథములో కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము
పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే పాత నిబంధన అంటే ప్రవక్తలు రాసిన గ్రంథాలు అవి కదా, ప్రవక్తలు రాసిన గ్రంథాలు అవి. ఆ గ్రంథాలన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయి? రాబోతున్న యేసయ్యను చూపించే అప్పుడులో. ఆయన వచ్చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా వత్తాడని చెప్పకూడదు, కానీ ఆయన వచ్చి వెళ్ళిపోయాడు కదా. కాకపోతే ఈరోజు క్రిస్మస్ అనే ఒక సందర్భంలో ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మనం చూడాలి. గతకాలము గడిచిపోయినా కానీ దేవుడు ఒక క్రియ నూతనపరుస్తున్నాడు. ఇదిగో చూడండి, యూదా బెత్లెహేంలో నుండి వచ్చిన ఒక యవనస్తుడున్నాడు. యవనస్తుడు బెత్లెహేం నుండి వస్తున్నాడు కదా. బబులోను దేశం నుంచి రాలేదు, ఏమండి, పారసిక దేశం నుంచి రాలేదు, ఏమండి, యెరూషలేము నుంచి రాలేదు, ఏమండి, అప్పుడు కాలం సంగతి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే యూదా బెత్లెహేములో నుండి వచ్చాడు. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న మాట. ప్రియులారా, ఇది ఒక ప్రవక్త రాసింది అనుకోండి. వచ్చినవాడు ఎక్కడ మళ్ళా చూడాలి అంటే మీకా గ్రంథములో మొదటి అధ్యాయం నుంచి చదువుకొస్తే కిందకి అక్కడ ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందో చూస్తారా? ఏడవద్దు. అదిగో అంటున్నాడు. ఏమన్నాడు బాబు? బెత్లా ఎఫ్రాతా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, న్యాయాధిపతుల గ్రంథంలోనేమో యూదా బెత్లెహేం నుండి బయలుదేరాడు, నెంబర్ 1. ఇప్పుడు మీకా గ్రంథములో ఏమండి, బెత్లె ఎఫ్రాతా. బెత్లె ఎఫ్రాతా అంటే ఇక్కడ ఏం చేశాడు? ఆ వాక్యంలో నేను బెత్లా ఎఫ్రాతాలో నేను ధూళిలో దుమ్మిలో పొర్లాడి తిని. గమనిస్తున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు బాబు? న్యాయాధిపతుల గ్రంథంలోనేమో బయలుదేరినాడు, మీకా గ్రంథంలోనేమో ఏమండి, యూదా దేశము బెత్లె ఎఫ్రాతాలో ఆయన దొర్లాడాడు అని రాసి ఉంది, పొర్లాడాడు అని రాసి ఉంది. ఈ మాట మీద మనం ఆలోచన చేయాలి. అంటే ఇంతమంది ప్రవక్తలు ఈ బెత్లెహేమును గురించి రాశారు. ఈ బెత్లెహేములో నుండి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దేవుడు ఏమండి మానవులందరూ రక్షించడానికి మనిషిలాగా మానవ శరీరాన్ని ధరించుకొని వస్తాడు అన్న మాటని ఇదిగో ఈ ప్రవక్తలంతా రాసి మనకు చూపించారండి. దేవుని బిడ్డలారా కదా. ఇప్పుడు 2 ప్రవక్తలు అయ్యారు అనుకోండి. 3వ ప్రవక్త చూద్దాం. 3వ ప్రవక్త ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము అన్ని జాగ్రత్తగా రాసుకోండి. వీలైతే దాచుకోండి, మీకు బాగుంటుంది భవిష్యత్తులో. 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏలయనగా ఇదిగో యెషయా ప్రవక్త గారు ఏమన్నారంటే, పూర్వకాలం అండి, ఇప్పుడు పుట్టలేదు, మళ్ళీ ఇప్పుడే అనుకుంటున్నారు కదా, మళ్ళీ పాస్కర్ మళ్ళీ పుడతాడని చెప్తున్నాడు యేసుప్రభు. ఇప్పుడు పుట్టింది కదండి. పూర్వం ఏం జరిగిందో అన్నది బైబిల్ రాసి ఉంది, అది చూపిస్తున్నాడు దేవుడు కదా. ప్రవక్తలు ఏమి చెప్పారో అది చూపిస్తున్నారు. కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగానని పుస్తక చుట్టూ రాయబడిన ప్రకారం నేను వచ్చి తిని అన్నాడు కదా. అవన్నీ చూడాలి ఇప్పుడు మనం. ఇప్పుడు యెషయా అనే ప్రవక్త ఏం గురించి చెబుతున్నాడంటే, ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును. చూసారా? ఎవరు అనుగ్రహించబడినట? కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎక్కడి నుంచి అనుగ్రహించబడ్డాడు? పరలోకము నుండి ఈ భూమిలోకి రావటానికి అనుగ్రహించబడ్డాడు. దేవుడు అండి, ప్రణాళిక ఇది, దేవుని సంకల్పం ఇది, దేవుడు చేసే గొప్ప కార్యం ఇది.
ఎందుకు ఈ లేఖనాలన్నీ మనం ఇలాగ చూస్తున్నామంటే దేవుని విషయాలు మనకు తెలియాలి, దేవుడు ఏం చేశాడో మన కొరకని గ్రహించాలి అని నీకు నాకు ఆత్మ ద్వారాగా ఇప్పుడు సమయంలో మాట్లాడుతున్న దేవుని యొక్క మాటని అర్థం చేసుకోండి ప్రియులారా. అపార్థం చేసుకోకండి, వదిలిపెట్టకండి. ఇవన్నీ కళ్ళబొలు కబుర్లే అనుకోకండి. ఇది ప్రవచనాలు, ప్రవక్తల ద్వారాగా పలికిన మాటలు నెరవేర్చడానికి యేసయ్య ఎంత ప్రయాసపడ్డాడో మీరు ఆలోచించండి. ఎంత ప్రయాసపడ్డాడు. ఇదిగో యెషయా అనే ప్రవక్త అంటాడు, మనకొక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడి ఈ ప్రవక్త ఏమండి, ఈ ప్రవక్త చెప్పాడు కదా. సరే, వీళ్ళందరూ ప్రవక్తలందరూ చెప్పుకుంటూ వచ్చారు ఆయన గూర్చి. అలా చెప్పిన ప్రకారముగా ఏమండి ఎప్పుడు జరిగింది అంటే, ఈ యెషయా ప్రవక్త గారు ప్రవచించిన వాక్యమును తర్వాత 700 సంవత్సరాల తర్వాత జరిగిందంట. ఏమండి, ఇందాక మీకా ప్రవక్త గారు సుమారు 500 సంవత్సరాల తర్వాత జరిగిందంట. అంటే 5 సంవత్సరాల ముందు చెప్పేశాడు ఆయన, 7 సంవత్సరాలకు ముందు చెప్పేశాడు ఈయన, కానీ నెరవేరలేదు. అయితే ఇవన్నీ ఎప్పుడు నెరవేరాయి అంటే కొంత సమయము గడిచిపోయిన తర్వాత నెరవేరిన వాక్యాలు ఇవన్నీ కూడా. దేవుడు ఎంత గొప్ప కార్యము చేయటానికి ఇష్టపడుతున్నాడో ఆలోచించారా ప్రియులారా? దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మంచి కార్యము చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు ఆ కార్యాన్ని మనం బైబిల్ ద్వారాగా తెలుసుకుంటున్నాం. ఇదిగో చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, వాక్యము చాలా విలువగలది, చాలా చాలా ఘనమైనది. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి, మొదటి అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు చదువుదాం. ఏమండి, అసలు మాటకు వచ్చింది ఇప్పుడు వాక్యం. అంటే ఈ ప్రవక్తలందరూ చెప్పిన వాక్యాలన్నిటిని మీద యెషయా కానీ, మీకా కానీ, లేక న్యాయాధిపతుల్లో రాసిన ప్రవక్తలు కానీ వాళ్ళందరూ రాసి పెట్టారు. దాన్ని నెరవేర్చుకుంటూ వస్తుంది టైం. ఇదిగో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమన్నారు, యేసు క్రీస్తు జననము గూర్చి ఇదిగో రాయబడింది వాక్యం. యేసు ప్రభువు యొక్క ఈ లోకములో జన్మించే సమయం వచ్చేసింది. ఇగో ఆ సమయం ఇది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఇది ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత కాకమునుపు, భర్త భార్యలు అవ్వకమునుపు, కలిసి కాపరము చేయకమునుపు జరుగుతున్న కార్యం అంటే ఇది. అంటే ఎందుకులా జరుగుతుంది కార్యము? అమ్మా, ఎందుకు ఈ కార్యం ఇలాగా జరగాలి? ఇలా ఎప్పుడైనా జరిగిందా? అంతకుముందు ఎవరికైనా జరిగిందా అంటే ఎవరికి జరగలేదు. ఏమండి, మీకా గారు 500 సంవత్సరాల తర్వాత, ఏమండి యెషయా గారికి 700 సంవత్సరాల తర్వాత, ఏమండి ఇదిగో జరగబోతున్న కార్యమని దేవుడు ఈ వాక్యం ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు జననము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ, ఏమండి పరిశుద్ధాత్ముడు ఏం చేయబోతున్నాడంట? ఈ భూమి ఎలాగైతే కలిగిందో, ఈ పర్వతాలు ఎలాగైతే పుట్టాయో, ఈ సముద్రాలు నదులు ఎలాగైతే తయారయ్యాయో, ఏమండి అలాగా ఈయన తయారైనాడా? ఏం బాబు, అలా తయారైనాడా? ఎలా తయారయ్యాడు మరి? పరిశుద్ధాత్మ వలన. అంటే తండ్రిలో ఉన్న ఆత్మ, యెహోవా దేవుని ఆత్మ
ఏమండి పరిశుద్ధాత్ముడు ఇదిగో ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు, ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమి చేయబోతున్నాడు అని అంటే ఆ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరిస్తుంది, ఉత్పత్తి అవుతుంది, పిండము తయారవుతుంది, ఎముకలు తయారవుతున్నాయి, గుండు తయారవుతుంది, ఊపిరిలు తయారవుతున్నాయి, కాళ్ళు చేతులు తయారవుతున్నాయి, చెవులు కళ్ళు ముక్కు నోరు అంతా తయారవుతుంది. ఎవరి వలన? ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. అమ్మా, మీరు లోక సంబంధ సైన్స్ గురించి చూడకండి. దాన్ని కలగజేసిన వాడు దేవుడే. నువ్వు ఎన్ని సైన్సులు శాస్త్రాలు చదివినా దేవుని సైన్స్తో సమానం కాదు, దేవుని శాస్త్రముతో సమానము కావు. ఇవన్నీ ఇవి తాత్కాలిక శాస్త్రాలు, భూలోకంలో మానవులు చదువుకోవటము తెలుసుకోవటానికి. కానీ దేవుని యొక్క ఉద్దేశము, పరలోకము తండ్రి యొక్క ఆలోచన, పరిశుద్ధాత్మను పంపించి ఒక స్త్రీ గర్భములో ఏమండి పిండమును ఉత్పత్తి చేస్తూ దానికి కావలసిన ఆకారాలన్నిటినీ, దానికి కావలసిన కాళ్ళన్నిటినీ, దానికి కావలసిన ఎముకలు నరాలు కండరాలు అన్నిటినీ కూడా దేవుడు కలగజేస్తున్నాడు, దేవుడు తయారు చేస్తున్నాడమ్మా. ఇది పురుషుని ప్రణయం లేదు, అర్థం చేసుకోండి. ఇది పురుషుని యొక్క ఆలోచన కాదు. సర్వశక్తి గల దేవుడే స్వయంగా తన ఆత్మను దింపాడు. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ. తయారయ్యే పిండము, తయారయ్యే బిడ్డ పరిశుద్ధుడు రావాలి, పాప శరీరాకారంతో కాదు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. అలాగ జన్మించాలని దేవాది దేవుడు ఆలోచించి చేసిన ఈ గొప్ప కార్యము, ఆలోచించిన గొప్ప కార్యం. ఇలా ఆపండి ఇక్కడికి. ఏమండి సరే, తయారవుతుంది. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, అవునా? 9 నెలలు అయిపోతుంది, అయిపోయింది. 9వ నెల కూడా అయిపోయింది. ఇక 10వ నెల ప్రారంభం. ఆ ప్రారంభంలో వాళ్ళకి ఒక వార్త. ఎవరికి? మరియమ్మ గారికి, యేసేపు గారికి ఒక వార్త. ఏంటి ఆ వార్త? వీళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏమండి ప్రజలందరూ కూడా లెక్కించబడాలని, ప్రజలందరూ కూడా బ్రతుకుతో నిమిత్తం అటు ప్రాంతాలు చెదిరిపోయారు. అయితే ఈరోజు అందరూ కూడా ఏమండి ప్రజాసంఖ్య రాయబడాలని ఒక కేక వినబడగానే ఈ గర్భవతిగా ఉన్న ఈమె, పెళ్లి చేసుకోకుండా ఉన్న ఆయన, వీరిద్దరూ వేరొక రాష్ట్రంలో, వేరొక దేశంలో, వేరొక గ్రామాల్లో ఉంటే ఇప్పుడు పేరు రాయించుకోవాలి, నమోదు చేయించుకోవాలి, వెళ్ళాలి తప్పదన్నట్లుగా వారు బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారమ్మా? ఎక్కడికి బయలుదేరారు అంటారు వీళ్ళని? ఇదిగో ఇందాక మీరు చదివారు కదా, ఎక్కడికి? యెరూషలేము కాదు, వీళ్ళ సొంత ఊరు బెత్లెహేము. అంటే బెత్లెహేము గురించి ఎక్కడి నుంచి చూసుకొని వచ్చాం మనం? న్యాయాధిపతిలో చూసాం కదా, మీకా గ్రంథంలో చూసాం, ఏమండి అలాగే మత్తయిలో కూడా చూసాం అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి ఎక్కడికి రావాల్సి ఉన్నదంటే, వారు అంతకుముందు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కానీ ఇప్పుడు ఏ ప్రాంతంకు రమ్మని దేవుడు కేకేశాడు అంటే నీ జన్మస్థలం. ఏమండి ఇదిగో యూదా బెత్లెహేములో గొప్ప వ్యక్తి రావాలని ప్రవక్తల ప్రవచనము నెరవేరాలి. అందుకు గర్భిణితో ఉన్నా సరే, ప్రసవ దినాలు నిండుకున్నా సరే నడిచి రావాలంతే. దేవుని ఆజ్ఞ అది, దేవుడు నియమించిన మాట అది, దేవుడు తెలియపరిచిన వార్తది. తప్పనిసరిగా వారిరువురు కలిసి ఏం చేస్తున్నారు? యూదా బెత్లెహేమునకు వస్తున్నారు. వచ్చేసారు అమ్మా, వచ్చేసారు. వచ్చేస్తే ఈ అమ్మాయికి
పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే 9 నెలలు అయిపోయింది. 10వ నెలల ప్రారంభంలో ఏమొస్తూ ఉంటాయి? ఇక గర్భిణీ స్త్రీకి ఏమొస్తాయమ్మా? నొప్పులు వస్తూ ఉంటాయి కదండి. మీకు రాలేదా? మాట్లాడరే మరి. పురుటి నొప్పులతో బిడ్డలు కన్నారా మీరు? మామూలు కన్నారా? చెప్పా మాట్లాడే నోటండి మాట్లాడదేమి. పురుటి నొప్పులు ఉండాలా బిడ్డ రావాలంటే. సరే ఏమండి, ఇలాగైతేనే బెత్లెహేము చేరుకున్నారు. ఈ అమ్మాయికి పురుటి నొప్పులు ప్రారంభమయ్యి ఏం చేయాలి? అప్పటికే సొంత ఇల్లు ఉందా అక్కడ అంటే? ఇల్లు లేదు. వాళ్ళు ఎప్పుడో బెత్లెహేము వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమండి, మళ్ళీ తిరిగి ఆ బెత్లెహేము రావాలంటే ఇల్లు వాకి లేదు, వాళ్ళకి సొంతకు ఇల్లు లేదు అక్కడ. అయితే అప్పుడు అందరి దగ్గరికి వెళ్తున్నారు ఇల్లు. అమ్మా నా భార్య ఇలా ఉందమ్మా, కొంచెం స్థలం ఉండే. ఏంటయ్యా నువ్వు రాత్రి వేళ వచ్చావు? ఎక్కడుందో స్థలం? మా పిల్లకే మాకే సరిపోలేదు, మేము కూడా కొత్తగా వచ్చిన వాళ్ళమే. ఏమండి, ఇలాగా ప్రతి ఇంటిని తట్టాడు కానీ ఎవరు కూడా ఇంత స్థలము ఇవ్వలేదు. ఎవరు ఇంత స్థలం ఇవ్వలేదు. ఇక పురుటి నొప్పులు ఎక్కువైపోతున్నాయి అమ్మకి. ఏం చేయాలా అనుకుంటా ఉంటే ఏమండి, ఒక సత్రము కనపడిందంట. సత్రం అనగా యాత్రికులు నివసించే ప్లేస్. ఏమండి, అక్కడక్కడ ఉంటాయిలే, చాలా చోట్ల ఉంటాయి. ఉదాహరణకి కొన్ని చర్చిల దగ్గర మందిరంలాగా ఉంటే పక్కన రూములు కడతా ఉంటారు. అంటే ఎవరైనా వచ్చారనుకోండి, వారికి ఆశ్రయంగా ఉండటానికి ఆ రూములు ఇస్తూ ఉంటారు. అలాగా ఆ రోజుల్లో కూడా యాత్రికులకు సత్రాలు ఉండేయంట. ఏమండి, ఆ సత్రములో ఆ అమ్మాయి ప్రసవించిందంట. ఎవరు అమ్మాయి? మరియమ్మ గారు ప్రసవిస్తే ఏమండి, ఆ బిడ్డని తల్లిని అక్కడ ఉంచడానికి వీలు లేక జనాలు ఎక్కుకున్నారు. ఇలాగే యాత్రలు వచ్చారు చాలామంది. దాంట్లో ఒకళ్ళు చేరుతున్నారు, ఇది ఖాళీ ఉంది కదా అలాగని. అరే ఇక్కడ ఇలాగ ఉంచును నా బిడ్డని, నా భార్యని అన్నట్లుగా యేసేపు మళ్ళా ఎత్తుకొని మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? పశువులు కట్టిన ఒక పాకలో తీసుకెళ్ళి అక్కడ ఒక తొట్టు ఉంది, ఆ తొట్టులో బిడ్డని పరుండి పెట్టేశాడు. ఇంకా మరియమ్మ గారు యేసేపు ఆ పక్కని అలా మునుగుతూ ఉన్నారు. ప్రియులారా గమనిస్తున్నారా? అయితే ఈ వార్త ఎవరికి చెప్పాలి? దేవునికి స్తోత్రం. ఈ వార్తను ఎవరికి చెప్పాలని దేవుడు ఆలోచించాడు. రాజులకు చెప్పాలా? అధిపతులకు చెప్పాలా? అధికారులకు చెప్పాలా? ప్రధానమంత్రులకి చెప్పాలా? నో. ఎవరికి చెప్పాలనుకున్నాడు? ఎవరికి చెప్పాలని దేవుని వాక్యం రాసి ఉంది. ఆ వాక్యాన్ని మనము చూద్దాము. జాగ్రత్తగా మీరు చదువుతారా బాబు? చూస్తారా? ఒక్కసారి దేవుని యొక్క వాక్యమును బట్టి మీరు నేను అన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకుంటేనే మనకి ఇదంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఏమండి, ఇదిగో దేవుడు చూపిస్తున్నాడు. ఎక్కడ ఎవరు అంటే చూద్దాం. లూకా సువార్తలోనమా, ఆ దేశములో గమనిస్తున్నారా? ఏ దేశములో? ఆ దేశములో. పాలస్తీనా దేశమా? ఏమండి, ఏం చెప్పాలా? బబులోను దేశమా? ఏమండి, ఐగుప్తు దేశమా? కానే కాదు. ఏ దేశమో చూద్దాం, తర్వాత చూద్దాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాయించుకొని చుండగా ప్రభువైన దేవుడు పంపించిన దూత, గాబ్రియేలు దూత, ప్రధాన దూత వచ్చి ప్రభు మహిమ వారిని ఆవరించెను. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూతురని యెషయా గ్రంథము 9వ అధ్యాయములో ఉన్న మాట నెరవేరుతుంది. ప్రియులారా అర్థం చేసుకోండి. అవునా? గొప్ప వెలుగు చూస్తారు ఎవరండి? ఇప్పుడు ఉదాహరణకి మనం గొప్ప వెలుగు చూస్తాం ఇక్కడ, ఎందుకంటే అన్ని లైట్లే కదా వెలుగు ఉన్నాయి. ఇంకేం వెలుగు చూస్తాం? ఎవరికి వెలుగు అంటే
చీకటిలో అంధకారములో మగ్గిపోతున్న ప్రజలు చూడాలి ఎలుగు. దేవునికి స్తోత్రం. ఇదిగో పరలోకుడు దేవదూత వచ్చింది, వారి ఎదుట నిలబడింది. వారి ఎదుట నిలబడిన ఆ దేవదూత కాంతి మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు వారు అందరూ భయపడిపోయారు. ఏంటి నాయన అర్ధరాత్రి వెళ్ళగా అయిందేంట్రా, ఎవరు వచ్చారా, వెలుగేంటి అసలు, ఏ లైట్ లేదు, ఏమీ లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు కదా, మరి ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, అలాగని ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుండగా దూత చెప్పే మాట చూడండి. అయితే ఆ దూత అంటది, భయపడకండి, ఇదిగో ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న జనులందరూ సంతోషించే శుభదినము, పర్వదినము కదా, శుభదినము, పర్వదినము. ఆ మాట నేను చెప్పటానికి వచ్చాను మీ దగ్గరికి అంటుంది దూత. వీళ్ళు ఎవరు ఎప్పుడు చూడలేదు కదా దూతల్ని. ఎప్పుడు చీకటిలో మగ్గిపోయేవారు, చీకటిలో జీవించేవారు, చీకటిలో బ్రతికేవారు. అట్టి వారికి ఒక వెలుగు రాగానే ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళకి. ఏంటి గొప్ప వింత, ఏంటి గొప్ప వెలుగు, ఆశ్చర్యకరంగా వారు ఆలోచిస్తుండగా దూత చెప్పిన మాట చూద్దాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానము నేను 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 మీకు. దేవునికి స్తోత్రం కదా. ఈ సువర్తమానం అనే మాటని మనం ఇందాక కీర్తన గ్రంథంలో చదివాం కదండి. 7వ వచనం కింద ఉంది కదా, ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడని ఉంది కింద. సర్వజనులకు సువార్త ప్రకటించడమే ఆయన ఒక బాధ్యతగా తీసుకువచ్చాడు ఈ భూమి మీదకి. అలాగ చేయటము దేవుని చిత్తము నెరవేర్చటం అని రాయబడి ఉంది కదా. 40వ అధ్యాయం 7వ వచనం కింద ఉంది కదా, దేవా సంతోషం ఉన్నది మూసుకొనక మహాసమాజానికి నీతి స్వార్థన ప్రకటించి ఉన్నానని చెప్పాడు. స్తోత్రం. ఇదిగో దూత అంటుంది, ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానం, శుభవార్త, మంచి వార్త కదండి. ఎవరు పంపితే వచ్చిన దూత? దేవుడు పంపిస్తే వచ్చిన దూత, దేవుడి చేత పంపబడిన దూత. ఇప్పుడు ఎవరికి ప్రత్యక్షమైంది? పొలములో గొర్రెలు కాసుకుంటున్నా, ఆ చీకటిలో మగ్గిపోతున్నా, విద్యా జ్ఞానము లేని మోటివారు, మండివారు, బండవారు, అట్టి వారికి దూత ప్రత్యక్షమైందండి. రాజులకు ప్రత్యక్షం కాలేదు, ప్రధానికి ప్రత్యక్షం కాలేదు, ఏమండి మంత్రులకు ప్రత్యక్షం కాలేదు, అధికారికి ప్రత్యక్షం కాలేదు. కానీ ఏమండి అనకూడదు, కానీ ఎర్రి గొల్ల వాళ్ళకి ఏ గొల్లలు అంటారు మనలో? ఎర్రి గొల్లలు అంటాం కదా మనం ఎక్కువ కాదు. ఎర్రి గొల్ల వాళ్ళు అంటాం కదా, చాలా సందర్భాల్లో అంటూ ఉండేవాళ్ళు ఎర్రి గొల్ల వాళ్ళు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. ఈ లోకములో జ్ఞానులైన వారిని, ఏమండి ఈ లోకములో శాస్త్రులైన వారిని, ఈ లోకములో బలవంతులైన వారిని, ఈ లోకములో గనులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఏర్పాటు. ఇది దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. గొల్లలకి దూత ప్రత్యక్షమై మాట్లాడిన మాట. అయితే చూసారా, ఊర్లోనేమో, రాష్ట్రాల్లోనేమో, గ్రామాలలోనేమో, దేశాలలో అయితే ఎన్నిక లేని పేద గ్రామాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. చూడండి ఆయన ఆలోచన, చూడండి ఎంత గొప్పదో కదా. విద్యా చదువు జ్ఞానము లేని ఇప్పుడు ఈ గొల్లవారికి దేవదూత బయలుపరుస్తుంది, తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడో వారినే ఎంపిక చేసుకుంటాడు. ఎవరినైతే ఎంపిక చేస్తాడో ఏర్పరచుకుంటాడు. ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వారికి ఆయన ఆత్మనిస్తాడు. ఎవరికైతే ఆత్మనిస్తాడో వారి నోట దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటాడు. ఇంత ఉంది. నువ్వు నేను ఇలా ఉన్నామంటే ఈరోజు ఎవరి ఏర్పాటు? ఇది దేవుని ఏర్పాటు. ఈ రాత్రి నిద్రపోకుండా ఇక్కడ కూర్చున్నామంటే ఎవరి సంకల్పం ఇది? దేవుని సంకల్పం ఇది. ఈరోజు ఈ వర్తమానం వింటున్నావు, నీ హృదయం నుండి ఆనందమే,
నీ మనసు నిండా సంతోషమే. ఇది దేవా నా కొరకు చేసావు, దేవా నా కొరకు వచ్చావు, దేవా నా కొరకే నువ్వు చేసిన కార్యాలన్నీ నా కొరకని నువ్వు గొప్పగా దేవుని ఆరాధించడానికి ఇది ఒక మంచి సమయము దేవుని బిడ్డలారా. అందుకని మీరందరూ ఆలోచించండి. ఇదిగో గొర్రెల కాపరులు, విద్య ఉంటుందా వాళ్ళకి, చదువు ఉంటుందా వాళ్ళకి? ఏముండదు, మోటి వాళ్ళు కదండి. మోటి వాళ్ళు, పశువుల కాపర్లు ఎక్కువగా చదువు సంధ్య లేకుండా ఉంటారు. మనోళ్ళు కూడా మన దేశాలంట గేదెలు కాయట పంపిస్తారు కదా, పాలు కాపులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి చదువు ఉంటుందా? ఉంటుందా బాబు? ఉండదు. పూర్వకాలం ఇది కాన, ఇప్పటి కాలంలోనే చదువు లేదంటే పూర్వకాలం ఎలా ఉంటుందండి? ఇంకా మోటుతనంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో గొర్రెల కాపర్లకి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఈ శుభవార్త వినబడుతుంది. అప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఏమనుకుంటారు? మా గొర్రెలు ఉన్నాయే, అరే మాకు ఒక అధికారి పైన ఉన్నాడే, మాకు జీతం ఇచ్చేవాడు, మరి గొర్రెలు వదిలేస్తే ఎలాగన్నట్లుగా వారు ఏమనుకున్నారో చూద్దాం వాక్యం ద్వారాగా. చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను, ప్రభువు మనకు తెలియజేసిన ఈ సమాచారమును మనము ఎక్కడికి వెళ్దాం? బెత్లెహేము వరకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఏమండి, బెత్లెహేము వరకు వెళ్దామని వీళ్ళకి ఎలా తెలిసి ఇప్పుడు అంటే దేవదూత తెలియపరిచింది. దేవదూత చెప్పకపోతే వీళ్ళకి తెలియదు బెత్లెహేము గురించి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ ఎవరు పుట్టారో తెలియదు, ఏమండి ఎలాంటి వాడు వచ్చాడో తెలియదు. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచాన్ని అంతటికి కూడా యేసు ప్రభు దేవుడుగా కొలుస్తున్నారంటే ఆనాడు గొర్రెల కాపరులు, పొలంలో పని చేసుకున్న వారు, చీకటిలో మగ్గిపోతున్న వారికి దేవదూత చెప్పిన మాటే ఈనాడు ప్రపంచానికి చాటి చెప్పే సువార్త. ప్రపంచమంతటికి ఏమండి వినబడుతుందా ఈరోజు సువార్త? ఈయన ఎన్ని దేశాలు ఈ పండుగ చేస్తున్నారు, ఎన్ని దేశాలు ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నారు, ఎన్ని దేశాలు అంటే ఒక్క దేశం అని చెప్పలేము. ఏమండి, నా చదువుల ప్రకారంగా, నేను చదువుకున్న ప్రకారంగా చెబుతున్నాను, సుమారు 250 దేశాలు ఉన్నాయంట నా లెక్కల ప్రకారంగా. ఇంకేం ఉన్నాయో నాకేం తెలియదు. అన్ని దేశాల్లో దేవుని క్రిస్మస్ జరుగుతుంది, అన్ని దేశాల్లో దేవుని ఆరాధిస్తున్నారు. అన్ని దేశస్థులు, ధనవంతులు, బలవంతులు, ఘనవంతులు, అధికారులు, చిన్నవారు, పేదవారు, ధనికులు, దరిద్రులు, ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించే దినము. అందుకు ఈ రాత్రి మనము కూడా నిద్ర మానుకున్నామంటే ఆనాడు గొర్రెల కాపర్ల వలె దేవుని వాక్యము ఇంటికి వచ్చింది, దేవుని వార్త నీ హృదయానికి వచ్చింది, దేవుని మాట నీ మనసులో పడుతుంది. అందుకు నువ్వు, నేను, మనమందరం కూడా మేలుకొని మెలకువతో ఇదిగో బెత్లెహేమునకు గొర్రెల కాపర్లు వెళ్ళినట్లుగా మనము కూడా మన గ్రామమంతా ప్రసారము చేద్దురుగాక. గట్టిగా ఏమండి చెప్పాలి కదా. గొర్రెల కాపర్లు బయలుదేరారు, బెత్లెహేమునకు వచ్చారు. ఏమండి, ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే ఈ గొర్రెల కాపర్లు ఈ గొర్రెల మందలను ఎవరి పొలంలో మేపుతున్నారంట? ఇవన్నీ చెప్పాలంటే కొంచెం టైం ఎక్కువైపోతూ ఉంటుంది. ఏమండి, ఉదాహరణకు చెప్పేస్తున్నాను. ఏమండి, అంతకంటే ముందు అదే బెత్లెహేములో ఉన్నవాడు బోయాజు పొలము, అది దేవునికి స్తోత్రం. బోయాజు పొలం అది, బెత్లెహేము ఊరివాడు. ఏమంటే బెత్లెహేముని ఆనుకొని ఆయనకు పొలం ఉండేది, వ్యవసాయం చేసుకుని ఉండేవాడు. ఆ పొలములో మేపుతున్నారు ఈ గొర్రెల కాపరులు. అవునా? అంటే ఈరోజు బెత్లెహేమును గురించి దేవుడు ఎంత గొప్పగా బైబిల్ గ్రంథం రాసిపెట్టాడో చూడండి. అదొక చిన్న గ్రామము, మారుమూల ప్రాంతం అన్నట్లుగా ఉంది. కానీ ఇప్పుడు ఈనాడు చూస్తే ప్రపంచ దేశాలన్నీ బెత్లెహేము చుట్టే ఉన్నాయంట. ఏమండి, ఇప్పుడు బెత్లెహేము అనే ఊరు ఎక్కడ ఉందంటున్నారు? ప్రపంచం నడిబొట్టులో ఉందంట బెత్లెహేము గ్రామం. అంటే పెద్ద నగరం అయిపోయిందా లేదా? అయ్యా ఉండొచ్చు, పెద్ద పట్టణం అయ్యింది. ఏమంటే ప్రజలు వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు బోళ్ళు మంది ఆ స్థలానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అవునా కదా?
ఇప్పుడు ఉదాహరణకండి, ఈ వాటేవన గ్రామం ఒకప్పుడు ఒక 50, 60, 70, 80 సంవత్సరాల కింద మనకు తెలుసా? తెలియదు. 9 మంది వచ్చారు ఈ గ్రామం. ఆ 9 మంది ఇప్పుడు ఎంతమంది అయ్యాము? లెక్కలేనంత మంది అయ్యాము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు వ్యాపారాలు జరుగుతున్నాయి, ఏమండి, ఉద్యోగాలు జరుగుతున్నాయి, ఏమండి, చదువులు జరుగుతున్నాయి, ఏమండి, ఎంత సంపద పెరిగింది ఇక్కడ. చిన్న గ్రామమే ఒకప్పుడు, ఇది మారుమూల ప్రాంతం ఒకప్పుడు, ఏమండి, ఊరికి చివర ఉంది, భూమికి చివర ఉంది, సముద్ర తీరం ఇది. కానీ ఇలాంటి గ్రామాల్ని దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు. అలాంటి గ్రామంలో ఒక ఆంధ్ర అనే ఒక సేవకుడు పుట్టించాడు. ఆయన ద్వారా అనేకులను విశ్వాసులుగా మార్చాడు. ఈనాడు మనమందరం కూడా ఇలా ఉన్నామంటే ఆ దైవజనుడు, ఆ సేవకుడు ఆంధ్ర గారు మనందరికి శుభవార్త చెప్పుట ద్వారా, ఆయన సువార్త చెప్పడం ద్వారా మారాను నేను. అవునా కదా? ఆ తర్వాత మీరు మారారు. ఇలా అందరూ మారేమంటే మనకు ఎవరో ఒకరు సువార్త చెప్పారా లేదా? ఆయన కానీ మనము కూడా ఇప్పుడు ఏం చెప్పాలి? శుభవార్త చెప్పాలి. ఎవరికి? సమస్త అన్యజనులకు చెప్పాలి. ఇది మా దేవుడు ఈ లోకానికి వచ్చిన రోజు. ఇది మా దేవుడు ఈ లోకంలో అద్భుతం చేసిన రోజు. ఈనాడు నీ ఇంటికి వచ్చాడు, నీ కుటుంబాన్ని దర్శించాడు. నీ హృదయం తెరువు, యేసు ప్రభువును అంగీకరించు. ఆయన నీ కొరకు రక్షణ ఇచ్చాడు, ఆయన నీ కొరకు మోక్షం ఇచ్చాడు, ఆయన నీ కొరకు పరలోకం సిద్ధపరిచాడు అని మనం చెప్పేవారిగా ఉన్నామండి దేవుని బిడ్డలారా. అందుకని ఈ రాత్రి ఇన్న వాక్యాన్ని బట్టి, ఆలకించిన మాటలను బట్టి ప్రతి ఒక్కరు హృదయం నిండా నింపుకోండి. ఈ వార్తను సాటి చెప్పడానికి సిద్ధపడండి. ఈ మాట ప్రకటించడానికి సిద్ధపడండి. ప్రతి చోటుకి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి వ్యక్తితో మాట్లాడండి. ప్రతి వ్యక్తిని సువార్త వినిపించి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుని రాజ్యాన్ని కడదాం. అన్యజనులందరూ రావాలి సంఘంలోనికి, అన్యజనులందరూ రావాలి యేసుప్రభు దగ్గరికి, అన్యజనులందరూ మార్పు చెందాలి. ఈరోజు నువ్వు ప్రకటించే శుభవార్త, ఈరోజు మనందరం ప్రకటించే శుభవార్త, ఆ శుభవార్త చాటడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఈ వాక్యం వినికిడిలో బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని అందరూ కలిసి ఉన్న పాటను అలా కళ్ళు మూసుకోండి. మోకాళ్ళ ముందు కానీ కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. విన్న వాక్యం మీరు ప్రవక్తల లేఖనాలు విన్నారు, యోధా బెత్లెహేము యొక్క చరిత్ర విన్నారు, ఏమండి, కన్యకైన మరియను గురించి విన్నారు, యేసు ఈ లోకానికి వచ్చిన సంగతి విన్నారు. ఇదిగో ఇప్పుడు మనందరికీ తెలియచేసిన సువార్త విన్నాము. ఈ మాట ప్రపంచానికి చాట చెబుదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం.